వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా అమల్లోకి కొత్త వారికి అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే గడువు ప్రకటించింది. ఈ నెల 30న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం నిధుల సమీకరణ వేగవంతం చేసింది. ప్రకటించిన విధంగా అదే రోజున రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ఈ పథకంలో నమోదు చేసుకునే రైతులు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ధృవపత్రాలు సమర్పించి తమ పేర్లను నమోదు చేసుకునేందుకు గడువు తేదీ ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారికి, మండల వ్యవసాయ అధికారికి గాని దరఖాస్తులు ధృవపత్రాలు సమర్పించాలని సూచించింది. కాగా దరఖాస్తుదారు పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీలతో పాటు రైతు భరోసా దరఖాస్తు ఫారాలను సమర్పించాలని పేర్కొంది. రైతులు తమ దరఖాస్తులు, ధృవపత్రాలు సమర్పించేందుకు జూలై 5 చివరి తేదీగా ప్రకటించింది. కాగా వ్యవసాయ శాఖ అధికారులు సీసీఎల్ఏ డేటా ఆధారంగా దరఖాస్తులు తీసుకుని రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేస్తే లబ్ధిదారుల జాబితాలో కొత్త రైతులు చేరిపోతారు. రైతు భరోసా పథకానికి ప్రభుత్వం నిధులు సమీకరిస్తోంది. 30న రైతుల ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది పట్టాదారులున్నారు. నేడు ఖరీఫ్ సీజన్లో వీరికి ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల నగదు బదిలీ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వేసే అవకాశాలున్నాయి. రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఒకేసారి నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తం 8 రోజుల్లోనే నగదు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం.